ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథములో వాక్యము చదివి ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 128 దావీదు కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. మరి మన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన మాటకు లోబడిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తన మాటకు లోబడ్డాడు గనుకనే అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. తరువాత పరిశుద్ధంగా జీవించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. యోసేపు విషయంలో తన జీవితంలో పరిశుద్ధంగా జీవించాడు. పాపము ఎదురైనా సరే పాపం నుండి దూరంగా పారిపోయాడు గనుక ఐగుప్తుకు ప్రధానిగా మార్చబడ్డాడు. దేవుడు తన పట్ల గొప్ప కృపను చూపించాడు. పశ్చాత్తపడు వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని మరి దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాడు. అందుకనే దావీదును దేవుడు మరి ఆశీర్వదించాడు. తన సింహాసనాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నాడు, స్థిరపరిచాడు. మార్పు చెందినటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. జక్కయ్య తను చేసినటువంటి తప్పును ఒప్పుకొని, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి తిరిగి 4 గింతలు ఇస్తానని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అలాగే ఇచ్చాడు. మరి దేవుడు జక్కయ్యను తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కనుక ఈ రోజున మనము దేవుని పట్ల విధేయత చూపిస్తే ఖచ్చితంగా మనల్ని మన దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.